ఇప్పుడు మనము సూపర్ కేతో టైఅప్ అయిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది స్టోర్ లాంచ్ వరకు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ టైఅప్కి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే లొకేషన్. సో మీకు మాకు అందరికీ సూటబుల్ అని అనిపించిన ఒక లొకేషన్, ఒక సైట్ని మనం ఫైనలైజ్ చేసుకున్నాక నెక్స్ట్ ఏమవుతుంది అంటే మనము ఒక ఫైనాన్షియల్ టర్మ్స్ అన్నీ క్లియర్గా మాట్లాడుకుంటాం. ఏంటంటే ఆ స్టోర్కి స్టాక్ ఎంత అవుతుంది, ఫర్నిచర్ ఎంత అవుతుంది, ఈ ప్రొజెక్షన్స్ అన్నీ మీకు చెప్పి దాన్ని మీరు పేమెంట్ అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే మీ స్టోర్ మొత్తం తీసుకుని దానికి ఒక లేఅవుట్ వేసి దానికి సరైన ఫర్నిచర్ అనేది డిసైడ్ చేస్తాం. ఆ డిసైడ్ అయిన తర్వాత ఒక 2 to 3 కంపెనీస్ నుంచి మనం కొటేషన్ తెప్పించి మనకు సూటబుల్ అనుకున్న వాళ్ళకి పేమెంట్ చేసేసి అడ్వాన్స్ పేమెంట్ చేసి ఆర్డర్ పెడతాం. అది అబౌట్ 15 to 20 days పడుతుంది ఫర్నిచర్ అంతా రెడీ అయ్యి రావడానికి. ఇంతలో మనము నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలి అంటే మీ సైడ్ నుంచి లీగల్ రిక్వైర్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ, ట్రేడ్ లైసెన్స్, మున్సిపాలిటీ పర్మిషన్స్, ఫుడ్ లైసెన్స్, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఒక పక్క నుంచి. ఇంకో పక్క నుంచి మా సైడ్ నుంచి ఏం జరుగుతుందంటే మీ స్టోర్కి సరిపడినంత స్టాక్ని మేము పర్చేస్ చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ 1 week to 10 days జరుగుతుంది. అది స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఒకసారి మీ లీగల్ వర్క్ అదంతా అయిపోగొట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మా దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్నమాట. సో మన పక్కన ఏముంటుందంటే మన 1 or 2 స్టోర్స్లో మీకు ఒక 2 days ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే బిల్లింగ్ ఎలా చేయాలి, కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకో, స్టాక్ రిసీవింగ్ ఎలా ఉంటుంది, అండ్ మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది మీ స్టోర్ స్టార్ట్ చేసుకునేటప్పటికి. సో ఇవన్నీ పనులు ఏమవుతాయంటే అబౌట్ 15 days లోపల ఒకసారికి మనం స్టోర్ లాంచ్ దగ్గరికి నియర్ దగ్గర పడతామన్నమాట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ర్యాక్స్ అన్నీ రెడీ అయ్యి వచ్చి మీ స్టోర్ ఇన్స్టాలేషన్ జరిగిపోతుంది. దాని తర్వాత మీరు వచ్చి స్టోర్ ఆపరేట్ చేయడం స్టార్ట్ చేయాలి. దీంట్లో మనం ఏం చేస్తామంటే 5 days or 6 days బిఫోర్ స్టోర్ లాంచ్ స్టాక్ పంపించడం స్టార్ట్ చేస్తాం అనమాట. మీకు డైలీ కొంత స్టాక్ వస్తుంది. దాన్ని మీతో పాటు మా టీం వచ్చి దాన్ని అరేంజ్ చేసి దాన్ని నీట్గా సర్ది ఎలా సర్దుకోవాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి అది మళ్ళీ మీతోనే చేయించుకుంటూ హెల్ప్ చేస్తారు. సో అబౌట్ 3 to 4 daysలో మీ స్టోర్ అంతా రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ రెడీ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే మనం స్టోర్ లాంచ్ చేస్తాం. ఈ స్టోర్ లాంచ్లో ఏం జరుగుతుందంటే మనము స్టోర్ లాంచ్కి సూటబుల్గా ఉన్న ఆఫర్స్, మార్కెటింగ్ అంతా రెడీ చేసుకుంటాం. దీంతోపాటు ప్యారలల్గా స్టోర్ లాంచ్ కంటే 1 to 2 days ముందు బ్రాండింగ్ అంతా జరుగుతుంది అనమాట. అవుటర్ బోర్డ్స్, లైట్ బోర్డ్స్, బిల్ బోర్డ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత మీ నియర్ బై ఏరియాలో కూడా స్టోర్ లాంచ్ అయిన వెంటనే బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. స్టోర్ లాంచ్ డేట్ 1-2 days ముందు నుంచి నెక్స్ట్ 1 week వరకు జరుగుతాయి అన్నమాట. సో ఇందులో ఏం జరుగుతుందంటే మనం స్టోర్ లాంచ్ ఆఫర్స్ పెట్టేసేసి అడ్వర్టైజ్మెంట్ చేస్తామన్నమాట. న్యూస్ పేపర్లో ఇవ్వడము, ఆ నియర్ బై ఏరియాస్లో డోర్ టు డోర్ అడ్వర్టైజ్మెంట్ చేసి చెప్తాం ఇలా స్టోర్ స్టార్ట్ అవుతుంది, లేకపోతే స్టోర్ స్టార్ట్ అయిపోయింది అనేసి. సో ఆ డేట్ కల్లా మీరు అన్ని విధాలుగా స్టోర్ రెడీగా ఉంటుంది, ర్యాక్స్ రెడీ అయిపోతాయి, మీ స్టాక్ సర్దేసే ఉంటుంది. మీరు ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయారంటే ఇంకా మీ స్టోర్ లాంచ్ చేసుకోవచ్చు. సో ఈ స్టోర్ లాంచ్ వరకు ఇలాగుంటుంది. సో ఈ లాంచ్ అయిన 1 week వరకు మా టీం మీకు సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే బిల్లింగ్ ఇష్యూస్ కానివ్వండి, అంటే అక్కడే ఒక 1 or 2 persons ఉండి మీకు సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తారు. సో ఇలాగా మీ స్టోర్ లాంచ్ జరిగి మంచి సక్సెస్గా లాంచ్ అయితే ఇంకా దాని నుంచి కంటిన్యూడ్గా జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన స్టోర్ లాంచ్ అయిన తర్వాత ఆన్ ఏ డైలీ బేసిస్ ఏం జరుగుతుంది? సో ప్రతిరోజు వచ్చిన ప్రతి కస్టమర్ సేల్ని మీరు సిస్టమ్ నుంచి బిల్ చేస్తున్నారు. ఈ డేటా అంతా ఎప్పటికప్పుడు మా సిస్టంలో రికార్డ్ అవుతూ ఉంటుంది. అండ్ ఏ రోజుకి ఆ రోజు మేము దాన్ని రివ్యూ చేసుకుంటూ ఉంటాం. ఆ డేటా ప్రకారం ఏం తెలుస్తుందంటే మీకు ఎంత స్టాక్ పంపించాలనే ఐడియా మాకు వస్తుంది. ఆ ప్రకారంగా మా వేర్ హౌస్లో ఒక పిక్ షీట్ అనేది జనరేట్ అయ్యి దానికి సరిపడంత స్టాక్ పిక్ చేయడం జరుగుతుంది. ఆ స్టాక్ని మళ్ళీ మీకు 1 day, 2 day, 3 day అంటే మీ సేల్ వాల్యూ ప్రకారం మీకు పంపడం జరుగుతుంది. సో ఆ వచ్చిన ప్రోడక్ట్ని మీరు మళ్ళీ రిసీవ్ చేసుకుని మీరు సర్ది పెట్టుకోవాలి. దీంతోపాటు ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే మీరు ఏ రోజుకి ఆ రోజు క్యాష్ని ప్రతిరోజు ఎండ్కి మెషిన్తో పాటు మ్యాచ్ చేసుకుని క్యాష్ మ్యాచ్ అయిందా లేదా చూసుకుని ఆ క్యాష్ అమౌంట్ని నెక్స్ట్ డే బ్యాంక్లో డిపాజిట్ చేసి కంపెనీకి పంపించాల్సి ఉంటుంది. సో ఇలా ఏం జరుగుతుందంటే డైలీ బేసిస్లో మీకు జరిగే సేల్ ప్రకారం మీకు స్టాక్ పంపిస్తూ ఉంటాం, మీ క్యాష్ అనేది డిపాజిట్ జరుగుతుంటాం. ఇది ఒక సైకిల్ లాగా జరుగుతూ మంత్ ఎండ్కి ఏం చేస్తామంటే ఈ మంత్లో జరిగిన సేల్ వాల్యూ మొత్తం చూసుకుని మీకు ఎంత అర్నింగ్ అనేది మీకు చెప్తాం. ఆ అర్నింగ్ ప్రకారం మీరు క్యాష్ తీసి పక్కన పెట్టుకొని మీ ఖర్చులు, మీ ప్రాఫిట్ పక్కన తీసి పెట్టుకోవచ్చు. సో ఇలాగే ఎవ్రీ మంత్ రిపీట్ అవుతూ ఉంటుంది సైకిల్. సో దిస్ ఈజ్ హౌ మన కంటిన్యూస్గా స్టోర్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పటిదాకా మనము సూపర్ కేతో ఒక కొత్త స్టోర్ సెటప్ చేసే ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు
ఆ స్టోర్కి ఇన్వెస్ట్మెంట్ కానీ ఖర్చు కానీ ఎంత అవుతుందనే డిస్కస్ చేద్దాం. మన ఇన్వెస్ట్మెంట్ ఒక కొత్త స్టోర్ పెడుతున్నప్పుడు 2 రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి ఏంటంటే వన్ టైం ఫిక్స్డ్ కాస్ట్, సెకండ్ ఏంటంటే మనకు స్టాక్ కోసము ఇచ్చే పెట్టుబడి. ఈ రెండింటిని సపరేట్గా మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఇది చూస్తే మనకు మేజర్గా ఈ ఐటమ్స్ ఏంటంటే ఫర్నిచర్, స్టోర్ లోపల సెటప్ అయ్యే ఫర్నిచర్. దాని తర్వాత సెకండ్ ఐటమ్ ఏంటంటే స్టోర్లో ఎలక్ట్రానిక్స్, సీసీటీవీలు ఇటువంటివి. థర్డ్ ఏంటంటే మనకు బిల్లింగ్ సిస్టము మరియు దానికి కావాల్సిన యాక్సెసరీస్. ఫోర్త్ ఏంటంటే మనకంటూ ఒక సూపర్ కే సైడ్ నుంచి ఫ్రాంచైజీ ఫీజ్ అనేది ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎలా వస్తాయంటే ఫస్ట్ ఫర్నిచర్ మనం చూసుకుంటే దీనికి కావాల్సిన ర్యాక్స్, బిల్లింగ్ కౌంటరు, టేబుల్ ఇవన్నీ చూస్తే అప్రాక్సిమేట్గా 2.5 lakhs నుంచి 5 lakhs మధ్యలో అవ్వడం మనం చూసాం. ఇది స్టోర్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది, మనం చూస్ చేసుకునే ఫర్నిచర్ మీద డిపెండ్ అవుతుంది. మన 500 square feet స్టోర్కి 1000 square feet స్టోర్కి డిఫరెన్స్ వస్తుంది కదా, అది అలాగే ఉంటుంది. నెక్స్ట్ బిల్లింగ్ మెషిన్ మనం చూస్తే అప్రాక్సిమేట్గా 25,000 నుంచి 30,000 వరకు అవుతుంది. దాని తర్వాత సీసీటీవీ అండ్ ఎలక్ట్రానిక్ ఫిట్టింగ్స్ అప్రాక్సిమేట్గా 30,000. దాని తర్వాత ఇప్పుడు ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకుంటే వన్ టైం కాస్ట్గానే మనకు బిట్వీన్ 3 lakhs నుంచి 6 lakhs లోపల అవుతుంది. స్టోర్ సైజ్ మీద, స్టోర్ చూస్ చేసుకున్న ప్లేస్ ప్రకారంగా మీరు చూసుకుంటే. దాని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది అంటే మనకు స్టాక్ కోసం చూస్తే అది కూడా స్టోర్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది. దాంతోపాటు మనము ఎంత సేల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఎంత దూరం ఉంది మన వేర్ హౌస్ నుంచి, ఇవన్నీ చూసుకుని మీకు ఒక వాల్యుయేషన్ చేసి చెప్తామన్నమాట. ఇది కూడా బిట్వీన్ 5 lakhs నుంచి 10 lakhs మధ్యలో ఉంటుందన్నమాట. సో జనరల్గా ఇది 6 to 8 lakhsలోనే ఉంటుంది మనం చూసిన మ్యాక్సిమం స్టోర్స్కి. సో ఇలా చూసుకుంటే మీకు ఓవరాల్ ఒక స్టోర్ రెడీ అవ్వడానికి 8 lakhs నుంచి 14 lakhs లోపల ఎంతైనా కావచ్చు. ఇది మన చాయిసెస్ మీద, మన స్టోర్ సైజు, తర్వాత మనము ఉన్న ప్లేస్ మీద డిపెండ్ అవుతుంది. సో ఓవరాల్గా మీరు ఈ నంబర్ ప్రకారం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మీలోంచి ఎవరికన్నా ఇది మనం ఇంత పెట్టుకోలేమే అనే ఒక ఆలోచన అనేది వస్తే మీ ఇన్వెస్ట్మెంట్కి తోడుగా బ్యాంక్ లోన్ కూడా తీసుకోగలరు. దానికి కూడా మేము మీకు కావాల్సిన సపోర్ట్ ఇవ్వగలం.